హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను చిక్కుడుకాయ ఫ్రై అయితే చేసి చూపిస్తున్నాను. దానికోసం అయితే ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ పోసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకున్నాము. నెక్స్ట్ వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక వెల్లుల్లిపాయి, కొంచెం జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం ఉప్పు అయితే వేసి గ్రైండ్ చేసి కారాన్ని పక్కన ఉంచుకున్నాము. నెక్స్ట్ ఉడికించిన చిక్కుడుకాయల్ని వడగిన్నెలో వేసుకొని వడగట్టుకొని వాటర్ మొత్తం తీసేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టాను. 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. నెక్స్ట్ తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఆనియన్స్ అయితే వేసాను కట్ చేసుకొని. వీటన్నిటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకున్నాము. 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక దీనిలో ఉడికించి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయలు, అవి కూడా వేసుకుందాము. మొత్తం ఆయిల్ మొత్తం కలుపుకొని చిక్కుడుకాయలకి అంటేలాగా ఒక 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాం. దీంట్లో కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. పసుపు అయితే వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారాన్ని అయితే వేసి కలుపుకుందాము. ఒక 2 మినిట్స్ పాటు కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేద్దాము. నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.